చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వంశీ గారు, రఘువీరెడ్డి గారు, మల్లు రవి గారు, ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి గారు డీటెయిల్గా రాష్ట్రంలో పెండింగ్ హైవేస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో बाद में ले लीजिए टेक आप तुम्हारा हिंदी में ఈరోజు పెండింగ్ హైవే ప్రాజెక్ట్స్ అందులో ముఖ్యంగా మన రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుపక్కల 2018-19లో రీజనల్ రింగ్ రోడ్ ప్రకటించడం జరిగింది. కానీ అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ పర్సూ చేయలేకపోవడం మూలంగా ఆగిపోయిన సందర్భంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 14 మాసాలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఎప్పటికప్పుడు మా అధికారులు మేము కేంద్రంతో టచ్లో ఉండి త్రిపురలో నార్థన్ రోడ్ సంగారెడ్డి టు భువనగిరి వరకు సంబంధించి చౌటుపల్లి వరకు టెండర్లు కూడా పిలిచేసి తీసుకొచ్చాము. 95% పైన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా క్లియర్ చేయడం జరిగింది. దానికి ఇక్కడే క్లియరెన్స్ వచ్చిన తర్వాత అక్కడ రైతులకు కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికంటే ముందు క్యాబినెట్ అప్రూవల్ కావాలి కాబట్టి ఈరోజు గడ్కరీ గారిని స్పెషల్గా నేను వచ్చిన సందర్భం ముఖ్యమైనది అది. దాన్ని వారు కూడా సానుకూలంగా స్పందించి ఒక 2 మంత్స్లోనే దీనికి సంబంధించిన అన్ని క్లియరెన్స్లు చేసి ప్రైమ్ మినిస్టర్ గారికి క్యాబినెట్లో ఆమోదం కోసం పంపడం జరుగుతుందని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం, ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ఆర్ఎండ్బి శాఖతో పాటు మా ముఖ్యమంత్రి గారి తరఫున గడ్కరీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 2 మంత్స్లోనే అన్ని క్లియర్ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలాగే సదరన్ పార్టీకి సంబంధించిన ప్రపోజల్స్ కూడా అలైన్మెంట్ కూడా పంపాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పటికే మేము కూడా అలైన్మెంట్ చేయడం జరిగింది. అది పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరుగుతుంది. రెండవది ముఖ్యమైనది హైదరాబాద్ విజయవాడ 6 లేనింగ్ సంబంధించి మీ అందరికీ తెలుసు. లాస్ట్ టైం పార్లమెంట్లో ఎన్నిసార్లు నేను మాట్లాడినాం. దానికి సంబంధించి కేంద్ర మంత్రివర్యులు ఒకటే చెప్పారు, దాన్ని మచిలీపట్నం వరకు ఎక్స్టెండ్ చేస్తూ కన్సల్టెంట్ని పిలవడం జరిగింది. నేను అప్పుడు చెప్పాను, మళ్ళీ దీన్ని మీరు మచిలీపట్నం అంటే లేట్ అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్ బార్డర్ రామోజీ ఫిలిం సిటీ అవతలకి వెళ్ళి విజయవాడకు ఒక ప్యాకేజు 6 లేన్ కోసం ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. దాన్ని టెండర్ పిలవాలని చెప్పినప్పుడు ఎమ్మడే నేషనల్ హైవే చైర్మన్ గారితో సెక్రటరీ గారి మోర్చ్ సెక్రటరీతో మాట్లాడి 2 ప్యాకేజీలుగా చేస్తూ విజయవాడకి వెళ్ళి మచిలీపట్నం ఒక ప్యాకేజు, హైదరాబాద్ శివారు అంటే రామోజీ ఫిలిం మల్కాపూర్కి వెళ్ళి విజయవాడ వరకు 2 ప్యాకేజీగా చేసి 2 నెలల్లో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి టెండర్లు పిలవాలని చెప్పి వాడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా సంతోషకరమైన వార్త. మూడవది 12 ఆర్ఓబీలు దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్ఓబీస్ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఎమ్మడే అప్రూవల్ చేసి శాంక్షన్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన విషయాలు మీ అందరికీ తెలుసు. శ్రీశైలం వెళ్ళే ఎలివేటెడ్ కారిడారు 62 కిలోమీటర్లకు దాని మీద డిపిఆర్తో పాటు స్పీడప్ చేయాలని అడిగినప్పుడు దాన్ని సపరేట్గా మీటింగ్ పెట్టాలని అక్కడున్న అధికారులకు వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫారెస్ట్ క్లియరెన్స్ 62 కిలోమీటర్లు అంటే చాలా పడుతుంది. దానికి సంబంధించి ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి సపరేట్ మీటింగ్ పెడతానని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన కొల్లాపూర్ దగ్గర కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జ్ 1200 కోట్స్ సోమశీల ఆ కేబుల్ బ్రిడ్జ్ కూడా 1200 కోట్లతోని టెండర్లు కూడా పిలవడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి హామీ ఇవ్వడమే కాకుండా 5 రోప్వేలు అడిగినాం మేము. యాదగిరిగుట్టతో పాటు మన భువనగిరితో పాటు రామగిరి కిల్లాతో పాటు డిఫరెంట్ ప్లేసెస్లో రోప్వేలు పర్వతమాల ప్రాజెక్టు కింద అడిగినప్పుడు దాన్ని కూడా వారు శాంక్షన్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది.
మొన్న కూడా రోడ్డు కూడా 4 ఏళ్ల కింద టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్ చేయకపోవడం, ల్యాండ్ ఎక్విజిషన్ ఫారెస్ట్ క్లెయిమ్తో ఆగిపోయింది. దాన్ని కూడా స్పీడప్ చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెండవది, మన తెలుగు రాష్ట్రానికి చెందిన యువ నాయకుడు గౌరవ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని కలవడం జరిగింది. ఇదే సేమ్ 6 ఎంపీలో అందరం కలిసి దాదాపు గంట సేపు పార్లమెంట్లో ఆయన ఛాంబర్లో పిలిచి మీటింగ్ పెట్టుకొని ముందుగా మామనూరు ఎయిర్పోర్టు మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అడ్వాన్స్గా ల్యాండ్ ఎక్విజిషన్ 205 కోట్లు ఇవ్వడమే కాకుండా మా అధికారులు కూడా ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి అక్కడంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరు రైతులు కూడా దాదాపుగా ఒప్పుకున్నారు. వాళ్ళకి కావాల్సిన కంపెన్సేషన్తో పాటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఆ డిజైన్ కూడా కాకతీయ మోడల్లో ఉండే విధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచించిండు, మంత్రి గారు కూడా అదే సూచన చేశాం. దాన్ని కూడా ఇంకా 5-6 పర్మిషన్ రావాలి మాకు కేంద్రంకి వెళ్ళి. ఇప్పుడు జిఎంఆర్కి వెళ్ళి ఎన్ఓసి తీసుకున్నాం, కానీ ఇంకా 5-6 పర్మిషన్లు వచ్చేవి ఉన్నాయి. దానికి వెంటనే ఇస్తారని చెప్పారు. అది 2 years 1.5-2 years లోపటే ఇంక్లూడింగ్ పెద్ద ఫ్లైట్లు దిగే విధంగా ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మా ముందల్నే ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ గారితో కూడా మాట్లాడుతూ కొత్తగూడెం దగ్గర పాల్వంచ దగ్గర ఎయిర్పోర్ట్ సంబంధించి మన ముఖ్యమంత్రి గారు గతంలోనే లేఖ రాసి వారు గెలవడం జరిగింది. ఈరోజు మళ్ళీ మా ఎంపీలం ఇంక్లూడింగ్ మన ఖమ్మం ఎంపీ గారు ఆ ల్యాండ్ సర్వే నెంబర్తో సహా గతంలో ఇచ్చినాం. దాన్ని కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ గారితో మాట్లాడుతూ దానికి సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా స్టడీ చేయాలని చెప్పడం. అలాగే పెద్దపల్లి ఎంపీ గారు వంశీకృష్ణ గారు గతంలో రిప్రజెంట్ ఇచ్చిన రామగుండం దగ్గర ఎయిర్పోర్ట్కి సంబంధించి దాన్ని కూడా పరిశీలించాలని. ఆదిలాబాద్ ఒకటి నేను మొత్తం కూడా మాకు తెలంగాణలో ఆల్రెడీ వరంగల్ వచ్చింది, కొత్తగూడెం పాల్వంచ అక్కడ ఒకటి, ఎందుకంటే భద్రాచలం ఉన్నది, ఐటీసీ పేపర్ బోర్డు ఉన్నది, సింగరేణి కార్లిస్ ఉన్నది, ఎన్టీపీసీ ఉన్నది. అక్కడ ఎయిర్పోర్ట్ అవసరం, దాంతో వైబిలిటీ వస్తుందని చెప్పి ఆ తర్వాత పెద్దపల్లి, రామగుండం, ఆ తర్వాత ఆదిలాబాద్, ఆ తర్వాత ఇంకొకటి జక్రాన్పల్లి నిజామాబాద్ దగ్గర. ఈ 4 మీద ఫీజిబిలిటీ రిపోర్టు చేపించి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ గారికి మినిస్టర్ గారు ఆదేశించడం. ముందుగా మేమందరం కూడా మామనూరు ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసినందుకు మా ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నో ఏళ్ళకెళ్ళి అంటున్నాం వరంగల్ అని, ఎవరు చొరవ తీసుకోలే. మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం మంత్రులు అందరం కలిసి వరంగల్ హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం 205 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ అడ్వాన్స్గా రిలీజ్ చేయడం. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. దాదాపు 15 రోజుల్లో ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోతుంది. దానికి శాంక్షన్ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రితో పాటు మన రాష్ట్రానికి చెందిన మంత్రి గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. లేటెస్ట్గా ఎమ్మెల్సీలకు సంబంధించి నల్గొండకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్టుంది. రివేటేజ్ వద్దు ఇలా చాలా అరే లంచ్ చేయకుండా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం మేము, లంచ్ లేకుండా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం మేము, అది అప్రిషియేట్ చేయాలి. మంత్రి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారిని, నేను, నాతో పాటు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ వచ్చే వారంలో ముఖ్యమంత్రి గారితో ఫైనల్గా కొన్ని చేంజెస్ చేసుకుంటూ ముందుగా పటౌడ్ హౌజీలో 5.5 ఎకరాలలో దానికి త్వరలోనే టెండర్లు పిలవబోతున్నాము. ఇది ముఖ్యమంత్రి గారు ఆదేశం. ముఖ్యమంత్రి గారు తర్వాత నిర్ణయం తీసుకొని మేము దాన్ని రకరకాల ఆలోచించినాం. ఈ మన హైదరాబాద్ హౌస్ పక్క ఉన్న తర్వాత పిలుద్దాం. ఫస్ట్ ఈ 5.5 ఎకరాలలో మనకు ఇబ్బంది అవుతున్నది. మనకు వచ్చే గెస్ట్లకు కానీ చిన్న రాష్ట్రాలకు కూడా గెస్ట్ హౌజులు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు 10 ఏళ్ళు ఎందుకు ఆలస్యమైంది. ల్యాండ్ 42-58%లో 19 acresలో షేరింగ్ చేసుకోరు. నేను వచ్చి మంత్రి అయిన తర్వాత 3వ రోజే మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రిని ఒప్పించి ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం.
రకరకాల ప్లాన్లు మారినాయి. ఇలా ఒక బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ ఢిల్లీలో ఏ రాష్ట్రానికి లేనటువంటి గెస్ట్ హౌస్ వచ్చే వారం 10 రోజుల్లో టెండర్లు పిలవడం జరుగుతుంది. ఆలస్యం ఎందుకు అవుతుందంటే ఇది ఆషామాషి కాదు. కట్టినామంటే మళ్ళీ 100-200 ఏళ్ళు ఉండాలి. ఎందుకంటే నిజాం కాలేజీలో కడితే హైదరాబాద్ హౌస్ ఎట్లుందో ఆ మోడల్లో కట్టబోతున్నాము. మోడల్ అంటే అదే డిజైన్ కాదు, మంచి అన్ని సదుపాయాలతో ఒక ఆడిటోరియం కానీ ఒక కాన్ఫరెన్స్ పెట్టుకోవాలన్నా, సీఎం గారు ఎక్కడైనా రివ్యూ పెట్టుకోవాలన్నా, మినిస్టర్స్ వచ్చి రివ్యూ పెట్టుకోవాలన్నా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. ఏ క్షణమైన టెండర్ నోటీస్ రావచ్చు. ఎవరు లేదు, తెలంగాణ R&B శాఖనే కడుతున్నది. త్వరలో టెండర్ పిలవబోతున్నాము. వారం రోజుల్లో టెండర్ పిలవబోతున్నాము. ఆ బోలో ఏ వాళ్ళ బోలో కూర్చో ఆ పూछते मैं बोलना కేంద్ర మంత్రి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారిని, నేను నాతో పాటు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు గారు, ఇంకా పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వంశీ గారు, రఘువీరెడ్డి గారు, మల్లు రవి గారు, ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి గారు డీటెయిల్గా రాష్ట్రంలో పెండింగ్ హైవేస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో बाद में ले लीजिए यू टेक आप तुम्हारा हिंदी में ఈరోజు పెండింగ్ హైవే ప్రాజెక్ట్స్ అందులో ముఖ్యంగా మన రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుపక్కల 2018-19లో రీజనల్ రింగ్ రోడ్ ప్రకటించడం జరిగింది. కానీ అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ పర్సూ చేయలేకపోవడం మూలంగా ఆగిపోయిన సందర్భంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 14 మాసాలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను R&B శాఖ మంత్రిగా ఎప్పటికప్పుడు మా అధికారులు మేము కేంద్రంతో టచ్లో ఉండి త్రిపురలో నార్థన్ రోడ్ సంగారెడ్డి టు భువనగిరి వరకు సంబంధించి చౌటుప్పల వరకు టెండర్లు కూడా పిలిచేసి తీసుకొచ్చాము. 95% పైన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా క్లియర్ చేయడం జరిగింది. దానికి ఇక్కడే క్లియరెన్స్ వచ్చిన తర్వాత అక్కడ రైతులకు కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికంటే ముందు క్యాబినెట్ అప్రూవల్ కావాలి కాబట్టి ఈరోజు గడ్కరీ గారిని స్పెషల్గా నేను వచ్చిన సందర్భం ముఖ్యమైనది అది. దాన్ని వారు కూడా సానుకూలంగా స్పందించి ఒక 2 monthsలోనే దీనికి సంబంధించిన అన్ని క్లియరెన్స్లు చేసి ప్రైమ్ మినిస్టర్ గారికి క్యాబినెట్లో ఆమోదం కోసం పంపడం జరుగుతుందని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం, ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా R&B శాఖతో పాటు మా ముఖ్యమంత్రి గారి తరఫున గడ్కరీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 2 monthsలోనే అన్ని క్లియర్ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలాగే సదరన్ పార్టీకి సంబంధించిన ప్రపోజల్స్ కూడా అలైన్మెంట్ కూడా పంపాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పటికే మేము కూడా అలైన్మెంట్ చేయడం జరిగింది. అది పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరుగుతుంది. రెండవది ముఖ్యమైనది హైదరాబాద్ విజయవాడ 6 లేనింగ్ సంబంధించి మీ అందరికీ తెలుసు, లాస్ట్ టైం పార్లమెంట్లో ఎన్నిసార్లు నేను మాట్లాడినాను. దానికి సంబంధించి కేంద్ర మంత్రివర్యులు ఒకటే చెప్పారు, దాన్ని మచిలీపట్నం వరకు ఎక్స్టెండ్ చేస్తూ కన్సల్టెంట్ని పిలవడం జరిగింది. నేను అప్పుడు చెప్పాను, మళ్ళీ దీన్ని మీరు మచిలీపట్నం అంటే లేట్ అవుతుంది, ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్ బార్డర్ రామోజీ ఫిలిం సిటీ అవతలకి వెళ్ళి విజయవాడకు ఒక ప్యాకేజు 6 లేన్ కోసం ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, దాన్ని టెండర్ పిలవాలని చెప్పినప్పుడు ఎమ్మడే నేషనల్ హైవే చైర్మన్ గారితో సెక్రటరీ గారితో మోర్ సెక్రటరీతో మాట్లాడి 2 ప్యాకేజీలుగా చేస్తూ విజయవాడకి వెళ్ళి మచిలీపట్నం ఒక ప్యాకేజు, హైదరాబాద్ శివారు అంటే రామోజీ ఫిలిం మల్కాపూర్కి వెళ్ళి విజయవాడ వరకు 2 ప్యాకేజీగా చేసి 2 నెలల్లో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి టెండర్లు పిలవాలని చెప్పి వాడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా సంతోషకరమైన వార్త. మూడవది 12 ROBలు దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే ROBs
రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఎమ్మడే అప్రూవల్ చేసి శాంక్షన్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన విషయాలు మీ అందరికీ తెలుసు. శ్రీశైలం వెళ్ళే ఎలివేటెడ్ కారిడారు 62 కిలోమీటర్లకు దాని మీద డిపిఆర్తో పాటు స్పీడప్ చేయాలని అడిగినప్పుడు దాన్ని సపరేట్గా మీటింగ్ పెట్టాలని అక్కడున్న అధికారులకు వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫారెస్ట్కి తెలుసు 62 కిలోమీటర్లు అంటే చాలా పడుతుంది. దానికి సంబంధించి ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి సపరేట్ మీటింగ్ పెడతానని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన కొల్లాపూర్ దగ్గర కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జు 1200 కోట్లు సోమశీల ఆ కేబుల్ బ్రిడ్జ్ కూడా 1200 కోట్లతోని టెండర్లు కూడా పిలవడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి హామీ ఇవ్వడమే కాకుండా 5 రోప్వేలు అడిగినాం మేము. యాదగిరిగుట్టతో పాటు మన భువనగిరితో పాటు రామగిరి కిల్లాతో పాటు డిఫరెంట్ ప్లేసెస్లో రోప్వేలు పర్వతమాల ప్రాజెక్టు కింద అడిగినప్పుడు దాన్ని కూడా వారు శాంక్షన్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. మొన్న కూడా రోడ్డు కూడా 4 ఏళ్ల కింద టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్ చేయకపోవడం, ల్యాండ్ ఎక్విజిషన్ ఫారెస్ట్ క్లియర్తో అయిపోయింది. దాన్ని కూడా స్పీడప్ చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెండవది మన తెలుగు రాష్ట్రానికి చెందిన యువ నాయకుడు గౌరవ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని కలవడం జరిగింది. ఇదే సేమ్ 6 ఎంపీలు అందరం కలిసి దాదాపు గంట సేపు పార్లమెంట్లో ఆయన ఛాంబర్లో పిలిచి మీటింగ్ పెట్టుకొని ముందుగా మామనూరు ఎయిర్పోర్టు మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అడ్వాన్స్గా ల్యాండ్ ఎక్విజిషన్ 205 కోట్లు ఇవ్వడమే కాకుండా మా అధికారులు కూడా ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి అక్కడంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరు రైతులు కూడా దాదాపుగా ఒప్పుకున్నారు. వాళ్ళకి కావాల్సిన కంపెన్సేషన్తో పాటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏ విధంగా ఉండాలి ఆ డిజైన్ కూడా కాకతీయ మోడల్లో ఉండే విధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచించిండు, మంత్రి గారు కూడా అదే సూచన చేశారు. దాన్ని కూడా ఇంకా 5-6 పర్మిషన్ రావాలి మా కేంద్రంకి వెళ్ళి. ఇప్పుడు జిఎంఆర్కి వెళ్ళి ఎన్ఓసి తీసుకున్నాం, కానీ ఇంకా 5-6 పర్మిషన్లు వచ్చేవి ఉన్నాయి. దానికి వెంటనే ఇస్తానని చెప్పారు. అది 2 ఇయర్స్ 1.5-2 ఇయర్స్ లోపటే ఇంక్లూడింగ్ పెద్ద ఫ్లైట్లు దిగే విధంగా ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మా ముందల్నే ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ గారితో కూడా మాట్లాడుతూ కొత్తగూడెం దగ్గర పాల్వంచ దగ్గర ఎయిర్పోర్ట్ సంబంధించి మన ముఖ్యమంత్రి గారు గతంలోనే లేఖ రాసి వారు గెలవడం జరిగింది. ఈరోజు మళ్ళీ మా ఎంపీలం ఇంక్లూడింగ్ మన ఖమ్మం ఎంపీ గారు ఆ ల్యాండ్ సర్వే నెంబర్తో సహా గతంలో ఇచ్చినాం. దాన్ని కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ గారితో మాట్లాడుతూ దానికి సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా స్టడీ చేయాలని చెప్పడం. అలాగే పెద్దపల్లి ఎంపీ గారు వంశీకృష్ణ గారు గతంలో రిప్రజెంట్ ఇచ్చిన రామగుండం దగ్గర ఎయిర్పోర్ట్కి సంబంధించి దాన్ని కూడా పరిశీలించాలని. ఆదిలాబాద్ ఒకటి నేను మొత్తం కూడా మా తెలంగాణలో ఆల్రెడీ వరంగల్ వచ్చింది, కొత్తగూడెం పాల్వంచం అక్కడ ఒకటి, ఎందుకంటే భద్రాచలం ఉన్నది, ఐటీసీ పేపర్ బోర్డు ఉన్నది, సింగరేణి కార్లిస్ ఉన్నది, ఎన్టీపీసీ ఉన్నది. అక్కడ ఎయిర్పోర్ట్ అవసరం, దాంతో వైబిలిటీ వస్తుందని చెప్పి ఆ తర్వాత పెద్దపల్లి, రామగుండం, ఆ తర్వాత ఆదిలాబాద్, ఆ తర్వాత ఇంకొకటి జక్రాన్పల్లి నిజామాబాద్ దగ్గర. ఈ 4 మీద ఫీజిబిలిటీ రిపోర్టు చేపించి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ గారికి మినిస్టర్ గారు ఆదేశించడం. ముందుగా మేమందరం కూడా మామూలు ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసినందుకు మా ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నో ఏళ్ళకెళ్ళి అంటున్నాం వరంగల్ అని, ఎవరు చొరవ తీసుకోలే. మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం మంత్రులు అందరం కలిసి వరంగల్ హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం 205 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ అడ్వాన్స్గా రిలీజ్ చేయడం. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. దాదాపు 15 రోజుల్లో ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోతుంది. దానికి శాంక్షన్ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధానమంత్రితో పాటు మన రాష్ట్రానికి చెందిన మంత్రి గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. దానికి త్వరలోనే టెండర్లు పిలవబోతున్నాము. ఇది ముఖ్యమంత్రి గారు ఆదేశం.
ముఖ్యమంత్రి గారు తర్వాత నిర్ణయం తీసుకొని మేము దాన్ని రకరకాల ఆలోచించినాం. మన హైదరాబాద్ హౌస్ పక్కన తర్వాత పిలుద్దాం. ఫస్ట్ ఈ 5.5 ఎకరాలలో మనకు ఇబ్బంది అవుతున్నది. మనకు వచ్చే గెస్ట్లకు కానీ చిన్న చిన్న రాష్ట్రాలకు కూడా గెస్ట్ హౌజులు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు 10 ఏళ్ళు ఎందుకు ఆలస్యమైంది. ల్యాండ్ 42-58%లో 19 ఎకర్స్లో షేరింగ్ చేసుకోరు. నేను వచ్చి మంత్రి అయిన తర్వాత 3వ రోజే మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రిని ఒప్పించి ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం. రకరకాల ప్లాన్లు మారినాయి. ఇవాళ ఒక బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ ఢిల్లీలో ఏ రాష్ట్రానికి లేనటువంటి గెస్ట్ హౌస్ వచ్చే వారం 10 రోజుల్లో టెండర్లు పిలవడం జరుగుతుంది. ఆలస్యం ఎందుకు అవుతుందంటే ఇది ఆషామాషి కాదు. కట్టినామంటే మళ్ళీ 100-200 ఏళ్ళు ఉండాలి. ఎందుకంటే నిజాం కాలేన కడితే హైదరాబాద్ హౌస్ ఎట్లుందో ఆ మోడల్లో కట్టబోతున్నాము. మోడల్ అంటే అదే డిజైన్ కాదు, మంచి అన్ని సదుపాయాలతో ఒక ఆడిటోరియం కానీ ఒక కాన్ఫరెన్స్ పెట్టుకోవాలన్నా, సీఎం గారు ఎక్కడైనా రివ్యూ పెట్టుకోవాలన్నా, మినిస్టర్స్ వచ్చి రివ్యూ పెట్టుకోవాలన్నా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. ఏ క్షణమైన టెండర్ నోటీస్ రావచ్చు. ఎవరు లేదు, తెలంగాణ R&B శాఖనే కడుతున్నది. త్వరలో టెండర్ పిలవబోతున్నాము. వారం రోజుల్లో టెండర్ పిలవబోతున్నాము. అబ్బోలో ఏ వాళ్ళ పోలో కూర్చో. కేంద్ర మంత్రి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారిని, నేను నాతో పాటు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు గారు, ఇంకా పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వంశీ గారు, రఘువీరెడ్డి గారు, మల్లు రవి గారు, ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి గారు డీటెయిల్గా రాష్ట్రంలో పెండింగ్ హైవేస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో బాధ్యత లేదు, టేక్ ఆఫ్ ఈరోజు పెండింగ్ హైవే ప్రాజెక్ట్సు, అందులో ముఖ్యంగా మన రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుపక్కల 2018-19లో రీజనల్ రింగ్ రోడ్ ప్రకటించడం జరిగింది. కానీ అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ పర్సూ చేయలేకపోవడం మూలంగా ఆగిపోయిన సందర్భంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 14 మాసాలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను R&B శాఖ మంత్రిగా ఎప్పటికప్పుడు మా అధికారులు మేము కేంద్రంతో టచ్లో ఉండి త్రిపురలో నార్థన్ రోడ్ సంగారెడ్డి టు భువనగిరి వరకు సంబంధించి చౌటుప్పల వరకు టెండర్లు కూడా చేసి తీసుకొచ్చాము. 95% పైన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా క్లియర్ చేయడం జరిగింది. దానికి ఇక్కడే క్లియరెన్స్ వచ్చిన తర్వాత అక్కడ రైతులకు కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికంటే ముందు క్యాబినెట్ అప్రూవల్ కావాలి కాబట్టి ఈరోజు గడ్కరీ గారిని స్పెషల్గా నేను వచ్చిన సందర్భం ముఖ్యమైనది అది. దాన్ని వారు కూడా సానుకూలంగా స్పందించి ఒక 2 మంత్స్లోనే దీనికి సంబంధించిన అన్ని క్లియరెన్స్లు చేసి ప్రైమ్ మినిస్టర్ గారికి క్యాబినెట్లో ఆమోదం కోసం పంపడం జరుగుతుందని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం, ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా R&B శాఖతో పాటు మా ముఖ్యమంత్రి గారి తరఫున గడ్కరీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 2 మంత్స్లోనే అన్ని క్లియర్ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలాగే సదరన్ పార్టీకి సంబంధించిన ప్రపోజల్స్ కూడా అలైన్మెంట్ కూడా పంపాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పటికే మేము కూడా అలైన్మెంట్ చేయడం జరిగింది. అది పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరుగుతుంది. రెండవది ముఖ్యమైనది హైదరాబాద్ విజయవాడ 6 లేనింగ్ సంబంధించి మీ అందరికీ తెలుసు. లాస్ట్ టైం పార్లమెంట్లో ఎన్నిసార్లు నేను మాట్లాడినాం. దానికి సంబంధించి కేంద్ర మంత్రివర్యులు ఒకటే చెప్పారు, దాన్ని మచిలీపట్నం వరకు ఎక్స్టెండ్ చేస్తూ కన్సల్టెంట్ని పిలవడం జరిగింది. నేను అప్పుడు చెప్పాను, మళ్ళీ దీన్ని మీరు మచిలీపట్నం అంటే లేట్ అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్ బార్డర్ రామోజీ ఫిలిం సిటీ అవతలకి వెళ్ళి విజయవాడకు ఒక ప్యాకేజు 6 లేన్ కోసం ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. దాన్ని టెండర్ పిలవాలని చెప్పినప్పుడు ఎమ్మడే నేషనల్ హైవే చైర్మన్ గారితో సెక్రటరీ గారితో మోర్ సెక్రటరీతో మాట్లాడి
2 ప్యాకేజీలుగా చేస్తూ విజయవాడకి వెళ్ళి మచిలీపట్నం ఒక ప్యాకేజు, హైదరాబాద్ శివారు అంటే రామోజీ ఫిలిం మల్కాపూర్కి వెళ్ళి విజయవాడ వరకు 2 ప్యాకేజీగా చేసి 2 నెలల్లో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి టెండర్లు పిలవాలని చెప్పి వాడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా సంతోషకరమైన వార్త. మూడవది 12 ఆర్ఓబీలు దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్ఓబీస్ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఎమ్మడే అప్రూవల్ చేసి శాంక్షన్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన విషయాలు మీ అందరికీ తెలుసు. శ్రీశైలం వెళ్ళే ఎలివేటెడ్ కారిడారు 62 కిలోమీటర్లకు దాని మీద డిపిఆర్తో పాటు స్పీడప్ చేయాలని అడిగినప్పుడు దాన్ని సపరేట్గా మీటింగ్ పెట్టాలని అక్కడున్న అధికారులకు వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫారెస్ట్కి తెలుసు 62 కిలోమీటర్లు అంటే చాలా పడుతుంది. దానికి సంబంధించి ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి సపరేట్ మీటింగ్ పెడతానని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన కొల్లాపూర్ దగ్గర కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జు 1212 కోట్స్ సోమశీల ఆ కేబుల్ బ్రిడ్జ్ కూడా 1200 కోట్లతోని టెండర్లు కూడా పిలవడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి హామీ ఇవ్వడమే కాకుండా 5 రోప్వేలు అడిగినాం మేము. యాదగిరిగుట్టతో పాటు మన భువనగిరితో పాటు రామగిరి కిల్లాతో పాటు డిఫరెంట్ ప్లేసెస్లో రోప్వేలు పర్వతమాల ప్రాజెక్టు కింద అడిగినప్పుడు దాన్ని కూడా వారు శాంక్షన్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. మొన్న కూడా రోడ్డు కూడా 4 ఏళ్ల కింద టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్ చేయకపోవడం, ల్యాండ్ ఎక్విజిషన్ ఫారెస్ట్ క్లెయిమ్తో అయిపోయింది. దాన్ని కూడా స్పీడప్ చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెండవది మన తెలుగు రాష్ట్రానికి చెందిన యువ నాయకుడు గౌరవ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని కలవడం జరిగింది. ఇదే సేమ్ 6 ఎంపీలో అందరం కలిసి దాదాపు గంట సేపు పార్లమెంట్లో ఆయన ఛాంబర్లో పిలిచి మీటింగ్ పెట్టుకొని ముందుగా మామనూరు ఎయిర్పోర్టు మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అడ్వాన్స్గా ల్యాండ్ ఎక్విజిషన్ 205 కోట్లు ఇవ్వడమే కాకుండా మా అధికారులు కూడా ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి అక్కడంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరు రైతులు కూడా దాదాపుగా ఒప్పుకున్నారు. వాళ్ళకి కావాల్సిన కంపెన్సేషన్తో పాటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏ విధంగా ఉండాలి ఆ డిజైన్ కూడా కాకతీయ మోడల్లో ఉండే విధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచించిండు, మంత్రి గారు కూడా అదే సూచన చేశారు. దాన్ని కూడా ఇంకా 5-6 పర్మిషన్ రావాలి మాకు కేంద్రంకి వెళ్ళి. ఇప్పుడు జిఎంఆర్కి వెళ్ళి ఎన్ఓసి తీసుకున్నాం, కానీ ఇంకా 5-6 పర్మిషన్లు వచ్చేవి ఉన్నాయి. దానికి వెంటనే ఇస్తానని చెప్పారు. అది 2 ఇయర్స్ 1.5-2 ఇయర్స్ లోపటే ఇంక్లూడింగ్ పెద్ద ఫ్లైట్లు దిగే విధంగా ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మా ముందల్నే ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ గారితో కూడా మాట్లాడుతూ కొత్తగూడెం దగ్గర పాల్వంచ దగ్గర ఎయిర్పోర్ట్ సంబంధించి మన ముఖ్యమంత్రి గారు గతంలోనే లేఖ రాసి వారు గెలవడం జరిగింది. ఈరోజు మళ్ళీ మా ఎంపీలం ఇంక్లూడింగ్ మన ఖమ్మం ఎంపీ గారు ఆ ల్యాండ్ సర్వే నెంబర్తో సహా గతంలో ఇచ్చినాం. దాన్ని కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ గారితో మాట్లాడుతూ దానికి సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా స్టడీ చేయాలని చెప్పడం. అలాగే పెద్దపల్లి ఎంపీ గారు వంశీకృష్ణ గారు గతంలో రిప్రజెంట్ ఇచ్చిన రామగుండం దగ్గర ఎయిర్పోర్ట్కి సంబంధించి దాన్ని కూడా పరిశీలించాలని. ఆదిలాబాద్ ఒకటి మేము మొత్తం కూడా మా తెలంగాణలో ఆల్రెడీ వరంగల్ వచ్చింది, కొత్తగూడెం పాల్వంచం అక్కడ ఒకటి, ఎందుకంటే భద్రాచలం ఉన్నది, ఐటీసీ పేపర్ బోర్డు ఉన్నది, సింగరేణి కాలనీస్ ఉన్నది, ఎన్టీపీసీ ఉన్నది. అక్కడ ఎయిర్పోర్ట్ అవసరం, దాంతో వైబిలిటీ వస్తుందని చెప్పి ఆ తర్వాత పెద్దపల్లి రామగుండం, ఆ తర్వాత ఆదిలాబాద్, ఆ తర్వాత ఇంకొకటి జక్రాన్పల్లి నిజామాబాద్ దగ్గర. ఈ 4 మీద ఫీజిబిలిటీ రిపోర్టు చేపించి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ గారికి మినిస్టర్ గారు ఆదేశించడం. ముందుగా మేమందరం కూడా మామూలు ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసినందుకు మా ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నో ఏళ్ళకెళ్ళి అంటున్నాం వరంగల్ అని, ఎవరు చొరవ తీసుకోలే. మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం మంత్రులు అందరం కలిసి
వరంగల్ హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం 205 కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ అడ్వాన్స్గా రిలీజ్ చేయడం, ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. దాదాపు 15 రోజుల్లో ల్యాండ్ ఎక్వేషన్ కూడా అయిపోతుంది. దానికి శాంక్షన్ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రితో పాటు మన రాష్ట్రానికి చెందిన మంత్రి గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. దానికి త్వరలోనే టెండర్లు పిలవబోతున్నాము. ఇది ముఖ్యమంత్రి గారు ఆదేశం. ముఖ్యమంత్రి గారు తర్వాత నిర్ణయం తీసుకొని మేము దాన్ని రకరకాల ఆలోచించినాం. ఈ మన హైదరాబాద్ హౌస్ పక్క ఉన్న తర్వాత పిలుద్దాం. ఫస్ట్ ఈ 5.5 ఎకరాలలో మనకు ఇబ్బంది అవుతున్నది. మనకు వచ్చే గెస్ట్లకు కానీ చిన్న చిన్న రాష్ట్రాలకు కూడా గెస్ట్ హౌజులు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు 10 ఏళ్ళు ఎందుకు ఆలస్యమైంది. ల్యాండ్ 42-58% 19 ఏకర్స్లో షేరింగ్ చేసుకున్నాం. నేను వచ్చి మంత్రి అయిన తర్వాత 3వ రోజే మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రిని ఒప్పించి ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం. రకరకాల ప్లాన్లు మారినాయి. ఇవాళ ఒక బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ ఢిల్లీలో ఏ రాష్ట్రానికి లేనటువంటి గెస్ట్ హౌస్ వచ్చే వారం 10 రోజుల్లో టెండర్లు పిలవడం జరుగుతుంది. ఆలస్యం ఎందుకు అవుతుందంటే ఇది ఆషామాషి కాదు. కట్టినామంటే మళ్ళీ 100-200 ఏళ్ళు ఉండాలి. ఎందుకంటే నిజాం కాలేజీలో కడితే హైదరాబాద్ హౌస్ ఎట్లుందో ఆ మోడల్లో కట్టబోతున్నాము. మోడల్ అంటే అదే డిజైన్ కాదు, మంచి అన్ని సదుపాయాలతో ఒక ఆడిటోరియం కానీ ఒక కాన్ఫరెన్స్ పెట్టుకోవాలన్నా, సీఎం గారు ఎక్కడైనా రివ్యూ పెట్టుకోవాలన్నా, మినిస్టర్స్ వచ్చి రివ్యూ పెట్టుకోవాలన్నా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. ఏ క్షణమైన టెండర్ నోటీస్ రావచ్చు. ఎవరు లేదు, తెలంగాణ R&B శాఖనే కడుతున్నది. త్వరలో టెండర్ పిలవబోతున్నాము. వారం రోజుల్లో టెండర్ పిలవబోతున్నాము. అపోలో ఏనే వాళ్ళ పోలో కూర్చో. కేంద్ర మంత్రి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారిని, నేను నాతో పాటు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు గారు, ఇంకా పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వంశీ గారు, రఘువీరెడ్డి గారు, మల్లు రవి గారు, ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి గారు డీటెయిల్గా రాష్ట్రంలో పెండింగ్ హైవేస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో बाद में ले लो जी, टेक आप అది तुम्हारा हिंदी में ఈరోజు పెండింగ్ హైవే ప్రాజెక్ట్స్, అందులో ముఖ్యంగా మన రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుపక్కల 2018-19లో రీజనల్ రింగ్ రోడ్ ప్రకటించడం జరిగింది. కానీ అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ పర్సూ చేయలేకపోవడం మూలంగా ఆగిపోయిన సందర్భంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 14 మాసాలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను R&B శాఖ మంత్రిగా ఎప్పటికప్పుడు మా అధికారులు మేము కేంద్రంతో టచ్లో ఉండి త్రిపురలో నార్థన్ రోడ్ సంగారెడ్డి టు భువనగిరి వరకు సంబంధించి చౌటుప్పల వరకు టెండర్లు కూడా చేసి తీసుకొచ్చాము. 95% పైన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా క్లియర్ చేయడం జరిగింది. దానికి ఇక్కడే క్లియరెన్స్ వచ్చిన తర్వాత అక్కడ రైతులకు కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికంటే ముందు క్యాబినెట్ అప్రూవల్ కావాలి కాబట్టి ఈరోజు గడ్కరీ గారిని స్పెషల్గా నేను వచ్చిన సందర్భం ముఖ్యమైనది అది. దాన్ని వారు కూడా సానుకూలంగా స్పందించి ఒక 2 మంత్స్లోనే దీనికి సంబంధించిన అన్ని క్లియరెన్స్లు చేసి ప్రైమ్ మినిస్టర్ గారికి క్యాబినెట్లో ఆమోదం కోసం పంపడం జరుగుతుందని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం, ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా R&B శాఖతో పాటు మా ముఖ్యమంత్రి గారి తరఫున గడ్కరీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 2 మంత్స్లోనే అన్ని క్లియర్ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలాగే సదరన్ పార్టీకి సంబంధించిన ప్రపోజల్స్ కూడా అలైన్మెంట్ కూడా పంపాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పటికే మేము కూడా అలైన్మెంట్ చేయడం జరిగింది. అది పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరుగుతుంది. రెండవది ముఖ్యమైనది హైదరాబాద్ విజయవాడ 6 లేనింగ్ సంబంధించి మీ అందరికీ తెలుసు. లాస్ట్ టైం పార్లమెంట్లో ఎన్నిసార్లు నేను మాట్లాడినాం. దానికి సంబంధించి కేంద్ర మంత్రివర్యులు ఒకటే చెప్పారు,
దాన్ని మచిలీపట్నం వరకు ఎక్స్టెండ్ చేస్తూ కన్సల్టెంట్ని పిలవడం జరిగింది. నేను అప్పుడు చెప్పాను, మళ్ళీ దీన్ని మీరు మచిలీపట్నం అంటే లేట్ అవుతుంది, ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్ బార్డర్ రామోజీ ఫిలిం సిటీ అవతలకి వెళ్ళి విజయవాడకు ఒక ప్యాకేజు 6 లేన్ కోసం ఆల్రెడీ ల్యాండ్ ఎక్వేషన్ అయిపోయింది, దాన్ని టెండర్ పిలవాలని చెప్పినప్పుడు ఎమ్మడే నేషనల్ హైవే చైర్మన్ గారితో సెక్రటరీ గారితో మోర్చ్ సెక్రటరీతో మాట్లాడి 2 ప్యాకేజీలుగా చేస్తూ విజయవాడకి వెళ్ళి మచిలీపట్నం ఒక ప్యాకేజు, హైదరాబాద్ శివారు అంటే రామోజీ ఫిలిం మల్కాపూర్కి వెళ్ళి విజయవాడ వరకు 2 ప్యాకేజీగా చేసి 2 నెలల్లో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి టెండర్లు పిలవాలని చెప్పి వాడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా సంతోషకరమైన వార్త. మూడవది 12 ఆర్ఓబీలు దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్ఓబీస్ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఎమ్మడే అప్రూవల్ చేసి శాంక్షన్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన విషయాలు మీ అందరికీ తెలుసు. శ్రీశైలం వెళ్ళే ఎలివేటెడ్ కారిడారు 62 కిలోమీటర్లకు దాని మీద డిపిఆర్తో పాటు స్పీడప్ చేయాలని అడిగినప్పుడు దాన్ని సపరేట్గా మీటింగ్ పెట్టాలని అక్కడున్న అధికారులకు వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫారెస్ట్కి తెలుసు 62 కిలోమీటర్లు అంటే చాలా పడుతుంది. దానికి సంబంధించి ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి సపరేట్ మీటింగ్ పెడతానని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన కొల్లాపూర్ దగ్గర కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జు 1200 కోట్స్ సోమశీల ఆ కేబుల్ బ్రిడ్జ్ కూడా 1200 కోట్లతోని టెండర్లు కూడా పిలవడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి హామీ ఇవ్వడమే కాకుండా 5 రోప్వేలు అడిగినాం మేము. యాదగిరిగుట్టతో పాటు మన భువనగిరితో పాటు రామగిరి కిల్లాతో పాటు డిఫరెంట్ ప్లేసెస్లో రోప్వేలు పర్వతమాల ప్రాజెక్టు కింద అడిగినప్పుడు దాన్ని కూడా వారు శాంక్షన్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. మొన్న కూడా రోడ్డు కూడా 4 ఏళ్ల కింద టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్ చేయకపోవడం, ల్యాండ్ ఎక్వేషన్ ఫారెస్ట్ క్లీన్తో అయిపోయింది. దాన్ని కూడా స్పీడప్ చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెండవది మన తెలుగు రాష్ట్రానికి చెందిన యువ నాయకుడు గౌరవ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని కలవడం జరిగింది. ఇదే సేమ్ 6 ఎంపీలో అందరం కలిసి దాదాపు గంట సేపు పార్లమెంట్లో ఆయన ఛాంబర్లో పిలిచి మీటింగ్ పెట్టుకొని ముందుగా మామనూరు ఎయిర్పోర్టు మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అడ్వాన్స్గా ల్యాండ్ ఎక్వేషన్ 205 కోట్లు ఇవ్వడమే కాకుండా మా అధికారులు కూడా ఇప్పటికే ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి అక్కడంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరు రైతులు కూడా దాదాపుగా ఒప్పుకున్నారు. వాళ్ళకి కావాల్సిన కంపెన్సేషన్తో పాటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏ విధంగా ఉండాలి ఆ డిజైన్ కూడా కాకతీయ మోడల్లో ఉండే విధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచించిండు, మంత్రి గారు కూడా అదే సూచన చేశారు. దాన్ని కూడా ఇంకా 5-6 పర్మిషన్ రావాలి మా కేంద్రంకి వెళ్ళి. ఇప్పుడు జిఎంఆర్కి వెళ్ళి ఎన్ఓసి తీసుకున్నాం, కానీ ఇంకా 5-6 పర్మిషన్లు వచ్చేవి ఉన్నాయి. దానికి వెంటనే ఇస్తానని చెప్పారు. అది 2 ఇయర్స్ 1.5-2 ఇయర్స్ లోపటే ఇంక్లూడింగ్ పెద్ద ఫ్లైట్లు దిగే విధంగా ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మా ముందల్నే ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ గారితో కూడా మాట్లాడుతూ కొత్తగూడెం దగ్గర పాల్వంచ దగ్గర ఎయిర్పోర్ట్ సంబంధించి మన ముఖ్యమంత్రి గారు గతంలోనే లేఖ రాసి వారు గెలవడం జరిగింది. ఈరోజు మళ్ళీ మా ఎంపీలం ఇంక్లూడింగ్ మన ఖమ్మం ఎంపీ గారు ఆ ల్యాండ్ సర్వే నెంబర్తో సహా గతంలో ఇచ్చినాం. దాన్ని కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ గారితో మాట్లాడుతూ దానికి సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా స్టడీ చేయాలని చెప్పడం. అలాగే పెద్దపల్లి ఎంపీ గారు వంశీకృష్ణ గారు గతంలో రిప్రజెంట్ ఇచ్చిన రామగుండం దగ్గర ఎయిర్పోర్ట్కి సంబంధించి దాన్ని కూడా పరిశీలించాలని. ఆదిలాబాద్ ఒకటి నేను మొత్తం కూడా మా తెలంగాణలో ఆల్రెడీ వరంగల్ వచ్చింది, కొత్తగూడెం పాల్వంచం అక్కడ ఒకటి, ఎందుకంటే భద్రాచలం ఉన్నది, ఐటీసీ పేపర్ బోర్డు ఉన్నది, సింగరేణి కాలనీస్ ఉన్నది, ఎన్టీపీసీ ఉన్నది. అక్కడ ఎయిర్పోర్ట్ అవసరం, దాంతో వైబిలిటీ వస్తుందని చెప్పి ఆ తర్వాత పెద్దపల్లి రామగుండం, ఆ తర్వాత ఆదిలాబాద్, ఆ తర్వాత ఇంకొకటి జక్రాన్పల్లి నిజామాబాద్ దగ్గర
ఈ 4 మీద ఫీజిబిలిటీ రిపోర్టు చేపించి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ గారికి మినిస్టర్ గారు ఆదేశించడం, ముందుగా మేమందరం కూడా మామూలు ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసినందుకు మా ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నో ఏళ్ళకెళ్ళి అంటున్నాం వరంగల్ అని, ఎవరు చొరవ తీసుకోలే. మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం మంత్రులు అందరం కలిసి వరంగల్ హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం 205 కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ అడ్వాన్స్గా రిలీజ్ చేయడం, ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. దాదాపు 15 రోజుల్లో ల్యాండ్ ఎక్వేషన్ కూడా అయిపోతుంది. దానికి శాంక్షన్ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధానమంత్రితో పాటు మన రాష్ట్రానికి చెందిన మంత్రి గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. దానికి త్వరలోనే టెండర్లు పిలవబోతున్నాము. ఇది ముఖ్యమంత్రి గారు ఆదేశం. ముఖ్యమంత్రి గారు తర్వాత నిర్ణయం తీసుకొని మేము దాన్ని రకరకాల ఆలోచించినాం. ఈ మన హైదరాబాద్ హౌస్ పక్కన తర్వాత పిలుద్దాం. ఫస్ట్ ఈ 5.5 ఎకరాలలో మనకు ఇబ్బంది అవుతున్నది. మనకు వచ్చే గెస్ట్లకు కానీ చిన్న రాష్ట్రాలకు కూడా గెస్ట్ హౌజులు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు 10 ఏళ్ళు ఎందుకు ఆలస్యమైంది. ల్యాండ్ 42-58%లో 19 ఏకర్స్లో షేరింగ్ చేసుకోరు. నేను వచ్చి మంత్రి అయిన తర్వాత 3వ రోజే మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రిని ఒప్పించి ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం. రకరకాల ప్లాన్లు మారినాయి. ఇవాళ ఒక బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ ఢిల్లీలో ఏ రాష్ట్రానికి లేనటువంటి గెస్ట్ హౌస్ వచ్చే వారం 10 రోజుల్లో టెండర్లు పిలవడం జరుగుతుంది. ఆలస్యం ఎందుకు అవుతుందంటే ఇది ఆషామాషి కాదు. కట్టినామంటే మళ్ళీ 100-200 ఏళ్ళు ఉండాలి. ఎందుకంటే నిజాం కాలేజీలో కడితే హైదరాబాద్ హౌస్ ఎట్లుందో ఆ మోడల్లో కట్టబోతున్నాము. మోడల్ అంటే అదే డిజైన్ కాదు, మంచి అన్ని సదుపాయాలతో ఒక ఆడిటోరియం కానీ ఒక కాన్ఫరెన్స్ పెట్టుకోవాలన్నా, సీఎం గారు ఎక్కడన్నా రివ్యూ పెట్టుకోవాలన్నా, మినిస్టర్స్ వచ్చి రివ్యూ పెట్టుకోవాలన్నా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. ఏ క్షణమైన టెండర్ నోటీస్ రావచ్చు. ఎవరు లేదు, తెలంగాణ R&B శాఖనే కడుతున్నది. త్వరలో టెండర్ పిలవబోతున్నాము. వారం రోజుల్లో టెండర్ పిలవబోతున్నాము. అపోలో ఏనే వాళ్ళ పోలో కూర్చో. కేంద్ర మంత్రి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారిని, నేను నాతో పాటు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు గారు, ఇంకా పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వంశీ గారు, రఘువీరెడ్డి గారు, మల్లు రవి గారు, ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి గారు డీటెయిల్గా రాష్ట్రంలో పెండింగ్ హైవేస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో బాధ్యత లేదు, టేక్ ఆఫ్ ఈరోజు పెండింగ్ హైవే ప్రాజెక్ట్సు, అందులో ముఖ్యంగా మన రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుపక్కల 2018-19లో రీజనల్ రింగ్ రోడ్ ప్రకటించడం జరిగింది. కానీ అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ పర్సూ చేయలేకపోవడం మూలంగా ఆగిపోయిన సందర్భంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 14 మాసాలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను R&B శాఖ మంత్రిగా ఎప్పటికప్పుడు మా అధికారులు మేము కేంద్రంతో టచ్లో ఉండి త్రిపురలో నార్థన్ రోడ్ సంగారెడ్డి టు భువనగిరి వరకు సంబంధించి చౌటుప్పల్ వరకు టెండర్లు కూడా చేసి తీసుకొచ్చాము. 95% పైన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా క్లియర్ చేయడం జరిగింది. దానికి ఇక్కడే క్లియరెన్స్ వచ్చిన తర్వాత అక్కడ రైతులకు కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికంటే ముందు క్యాబినెట్ అప్రూవల్ కావాలి కాబట్టి ఈరోజు గడ్కరీ గారిని స్పెషల్గా నేను వచ్చిన సందర్భం ముఖ్యమైనది అది. దాన్ని వారు కూడా సానుకూలంగా స్పందించి ఒక 2 monthsలోనే